చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ఈరోజు ఈ రాశివారు మొదలుపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరికీ భయపడరు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న కొన్ని సంబంధాలు తొలుగుతాయి. ఇప్పటి వరకు ఉన్న కొన్ని రుణబాధలు తొలుగుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆవేశాన్ని తగ్గించుకోవటం మంచిది. కార్యాలయంలో అధిక పని ఒత్తిడి వలన శారీరకంగా కొంచెం అలసిపోయినట్టు కనిపిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం వెంపర్లాడుతారు. ఇక ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపార నియమాలు క్లిష్టంగా మారవచ్చు. వ్యాపార విషయాలు క్లిష్టంగా మారచ్చు. మూలధనం తెలివిగా పెట్టుబడి పెట్టచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సంబంధం ఉన్న వ్యక్తులకు పోస్ట్ ప్రమోషన్ పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. రావాల్సిన పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతాన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇదివరకటి కంటే పురోగతి చెందుతారు. గణితం, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త. ఇక ఈరోజు మీకు బాగుంటుంది. మీ పాత చెడు అలవాట్లలో కొన్నింటిని వదులుకోవటం గురించి ఆలోచించడం మంచిది. క్షేత్రస్థాయిలో మంచి పనులు చేయటం వల్ల అధికారులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి గతం కంటే బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఉదయం మరియు సాయంత్రం 11 సార్లు ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కుటుంబం యొక్క ఆనందం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.